హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈ రోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నానో చెప్పే ముందు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్, మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఈ రోజు రీడింగ్ విషయానికి వస్తే, నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అసలు మీ నుంచి. అంటే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటారండి. అది పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. బట్ అసలు మీరు రీడింగ్ లో చూసే వ్యక్తి మీ నుంచి ఏం కావాలనుకుంటున్నారు, అట్లీస్ట్ ఇప్పటికని చెప్తానండి. వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారమే నేను రీడింగ్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకటండి, ఇది ఒక లవ్ రీడింగ్ ఆస్పెక్ట్ లోనే ఎవరు చూడొద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా కూడా అవ్వచ్చు. సో మీరు ఏంటంటే క్లియర్ మైండ్తో చూడండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది అసలు వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకు అంటే మీతో అలా ఉంటున్నారు అనేది. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ఎల్లో ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్ కి బ్లూ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి రెడ్ ఫెదర్ ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ ఎల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు ఈ వ్యక్తి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అసలు మీ నుంచి వాళ్ళు అసలు ఏం కావాలనుకుంటున్నారు, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది. సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా ఈ వ్యక్తులు ఎవరో నాకైతే తెలియదు, కానీ మీరు వాళ్ళ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. అంటే మేబీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ పాస్ట్ రిలేషన్షిప్స్ కానీ లేకపోతే వాళ్ళ లైఫ్లో ఉన్న వ్యక్తులతో కానీ పెద్దగా సాటిస్ఫై అయ్యి, అంటే ఒక హ్యాపీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసినట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత అది నిజంగానే వాళ్ళు ఒక బ్లెస్సింగ్ లానే ఫీల్ అయ్యారు. ఎక్కడో కానీ వాళ్ళకి ఎలాంటి వైబ్స్ వచ్చాయి అంటే, ఇప్పటికీ వాళ్ళు అనుకున్న వ్యక్తిని యూనివర్స్ వాళ్ళ లైఫ్లోకి పంపించింది అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి వచ్చింది. అంత పాజిటివ్ వైబ్స్ అయితే మీరు ఇచ్చారండి. ఎక్కడో కానీ వాళ్ళకి నిజంగానే మీరు ఏంటంటే ఒక బ్లెస్సింగ్ లానే అనిపించారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం అనేది మాత్రం వాళ్ళకి ఎక్కడో తెలియని సాటిస్ఫాక్షన్. అంతవరకు ఏంటంటే చాలా మంది వ్యక్తులతో ఇబ్బంది పడడం కానీ, ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం కానీ ఇలాంటివి జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని హార్ట్ఫుల్ గానే ట్రస్ట్ చేశారండి. కాకపోతే ఈ రిలేషన్షిప్ అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఏమైందంటే మీలో వాళ్ళు డిఫరెన్సెస్ నోటీస్ చేయడం స్టార్ట్ చేశారండి. ముందే ఈ వ్యక్తి ఏంటంటే చాలా సఫర్ అయ్యారు కదా వేరే వ్యక్తులతో. సో మీరు వాళ్ళ లైఫ్లోకి ఎప్పుడైతే వచ్చారో అది వాళ్ళకి చాలా ఓవర్వెల్మింగ్ గా అనిపించింది, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మెయిన్. సో దానివల్ల ఏంటంటే మీ మీద వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తో ఏంటంటే మిమ్మల్ని చూడడం కానీ, మిమ్మల్ని ట్రీట్ చేయడం కానీ చేశారు. మీరు కూడా ఏంటంటే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మీకు ఎక్స్పెక్టేషన్స్ లేవు అని నేను చెప్పను, కానీ ఆ వ్యక్తులు ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల కొన్ని విషయాల్లోని డిసప్పాయింట్ అయ్యారండి. వాళ్ళకి మీరు చేస్తుంది నచ్చలేదని చెప్పొచ్చు. ఈ విషయంలో నాకు తెలిసి ఆ వ్యక్తికి మీకు కూడా గొడవలు అయ్యి ఉండొచ్చు. అంటే చాలా సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే ఆ వ్యక్తి అనుకున్న దానికి మీరు కంప్లీట్ గా డిఫరెంట్ గా అనిపించారు. సో దాంతో వాళ్ళు ఏంటంటే మేబీ
పాస్ట్ లో ఏదైతే చూసారో, పాస్ట్ లో వాళ్ళకి ఏదైతే అనిపించిందో అది కొంత డిఫరెంట్ అని మాత్రం వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ పాస్ట్ లో చూసిన వ్యక్తులకి మీరు కొంత రిజంబుల్ కూడా అయ్యారు. సో దాంతో ఏంటంటేనండి, ఇక్కడ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆ వ్యక్తి మిమ్మల్ని హర్ట్ చేయడం, వాళ్ళే హర్ట్ అవ్వడం, అట్ ద సేమ్ టైం మీరు కూడా అంటే కొన్ని విషయాల్లో ఏంటంటే తీసుకోలేక వాళ్ళని హర్ట్ చేయడం, ఇలాంటివి అయితే జరిగినట్టు ఉన్నాయి. మొత్తానికి ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. కొంతకాలం నుంచి నాకు తెలిసి ఈ వ్యక్తితో మీకు మాటలు కూడా లేవేమో. ఎందుకంటే ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ వ్యక్తి మీ విషయంలో ఇప్పటికీ కోపంగానే ఉన్నారండి. వాళ్ళు ఏమీ కూల్ గా లేరు. అంటే దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లో మీరు వేరు, మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అండి. బట్ రియాలిటీలో మీరు ఒక డిఫరెంట్ పర్సన్. అది వాళ్ళు ఏంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మేబీ వాళ్ళకి ఏంటంటే మిగతా విషయాల్లో మీరు సాటిస్ఫాక్షన్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని మాత్రం వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు చూడండి, అక్కడ వాళ్ళు హర్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో, ఈ రిలేషన్షిప్ ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లాలో ఏం అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళు ఏంటంటే టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కోపం కూడా తగ్గలేదండి. ఈ కోపం అనేది సప్రెస్ అయ్యే వరకు కూడా వాళ్ళు మీతో మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది ఏమో అని కూడా ఆలోచిస్తున్నారు. ఏదైనా సరే వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీ నుంచి ఏం ఆశించట్లేదండి. వాళ్ళు అంటే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, పాస్ట్ లో మిమ్మల్ని వాళ్ళు ఎలా చూసారో మీరు అలా కనిపిస్తే చాలు అనేది ఒక్కటే వాళ్ళ అంటే ఫీలింగ్, ఇంకేం లేదు. కాకపోతే అది చూద్దాం అనుకున్నా సరే, దాని గురించి వాళ్ళు మాట్లాడదాం అనుకున్నా సరే చాలా కోపంగా అయితే ఉన్నారు ప్రెసెంట్. సో వాళ్ళు ఏంటంటే అప్రోచ్ అవ్వాలి అనుకోవట్లేదు, కొంత దూరంగా ఉంటేనే మంచిది అనుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళు మీ విషయంలో ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకున్నా సరే వాళ్ళకైతే ఏం దారి కనిపించట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ అది అర్థం అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి మిమ్మల్ని ప్రయారిటైజ్ చేయాలా, వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవాలా కూడా అర్థం అవ్వట్లేదండి. ఇక్కడ ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అన్నమాట. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తికి మాత్రం డెఫినెట్ గా ఇదేంటంటే చాలా ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ప్రయారిటైజ్ చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళని వాళ్ళే ప్రయారిటైజ్ చేసుకుంటే ఈ దూరం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటది. సో దీన్ని ఎలా సార్ట్ అవుట్ చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఈవెన్ మీరేంటంటే ఈ వ్యక్తిని అప్రోచ్ అయ్యి వాళ్ళకి మీరు ఏదైనా ఆఫర్ చేసినా సరే అది ఎలా అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయినట్టు ఉంటేనే వాళ్ళు అది యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుందండి. బట్ మీరేంటంటే ఇప్పుడు ఏదో ఒక న్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ తో వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఉండండి, ఇలా చెయ్యండి అని అంటే, లేకపోతే మేము ఇలా ఉంటాం మీకు ఇష్టమేనా అని అంటే దానికి వాళ్ళు అగ్రీ అవుతారని కూడా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే పాస్ట్ లో ఏదైతే జరిగిందో అది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అండి వీళ్ళకైతే మాత్రం. వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో మీ మీద పెట్టుకున్నంత హోప్స్ ఎవరి మీద పెట్టుకోలేదండి. అందుకే వాళ్ళు ఏంటంటే అంత హర్ట్ అయ్యారు అండ్ అంత కోపంగా కూడా ఉన్నారు. ఇష్టం ఉన్న వాళ్ళ మీద కోపం అనేది కూడా ఉంటుంది కదా. సో డెఫినెట్ గా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడ్డారు, అందుకే వాళ్ళకి ఎమోషన్స్ అన్ని కూడా ఉన్నాయండి. వాళ్ళని బ్లేమ్ చేయడానికి అయితే ఏం లేదు. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యిందో దానికి మాత్రం వాళ్ళు అంటే స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారండి. వాళ్ళు ఏంటంటే సరెండర్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వన్స్ వాళ్ళు సరెండర్ అయితే వాళ్ళ లైఫ్ ఇంకా ఎప్పటికీ కూడా అలానే ఉంటుందేమో అని వాళ్ళకి అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఎక్కడా కూడా బెటర్ ట్రీట్మెంట్ అనేది దొరకలేదండి. సో మీరు ఎప్పుడైతే బెటర్ గా ట్రీట్ చేశారో అది వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ విషయంలో మీకు సరెండర్ అయిపోతే ఖచ్చితంగాను ఇంకా ఈ ట్రీట్మెంట్ దొరకనట్టే కదా మీ దగ్గర కూడా. ఇంకా మిగతా వాళ్ళకి మీకు తేడా ఏంటి, వాళ్ళు ఆలోచిస్తుంది అయితే అదేనండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఈ వ్యక్తి విషయంలో ఒక సొల్యూషన్ తో అయితే రావాలి. ఆ సొల్యూషన్ ఏంటంటే మీకు కాదు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు ఉండాలన్నమాట. అప్పుడే ఈ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అంటే ఇక్కడ వ్యక్తికి మీరు వద్దు అని కాదు, అలా అని చెప్పి వ్యక్తి ఏంటంటే మీకు దూరంగా ఉండాలని కూడా అనుకోవట్లేదు. కాకపోతే వ్యక్తికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీరు ఫుల్ఫిల్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో అది మీ వల్ల అవుతుందా లేదా అనేది మీరే ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఫోర్స్ చేయాలని వాళ్ళు ఎక్కడా కూడా అనుకోవట్లేదు. ఫోర్స్ చేసే టైప్ అయ్యి ఉంటే ఎప్పుడో మీకు అప్రోచ్ అయ్యి వాళ్ళు చెప్పాల్సినవన్నీ చెప్పేసి ఉందరు, లేకపోతే మీతో ఫైట్ చేసేవాళ్ళు, మీతో మళ్ళీ మళ్ళీ దీనికోసం ఆర్గ్యుమెంట్ పెట్టుకునే వాళ్ళు. కాకపోతే వాళ్ళు అవన్నీ అనుకోలేదు, సైలెంట్ అయిపోయారండి, హర్ట్ అయ్యారు. వాళ్ళ సైలెన్స్ అయినా సరే మీకు ఆన్సర్ చెప్తుందేమో,
మీరు అర్థం చేసుకుంటారేమో అనుకొని చూస్తున్నారు. సో కమింగ్ డేస్లో కూడా కొంచెం సిచ్యువేషన్స్ ఇలానే ఉంటాయి. ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మీకు అర్థమైంది కాబట్టి మరి మీ ఇష్టం, ఇంకా మీరు ఏం చేయాలనుకుంటే అదైతే చెయ్యండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో చెప్పాను కదండి, ఈ వ్యక్తికి మీకు అయితే మాత్రం కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి. ఇద్దరి మధ్యలో ఫైట్స్ అయితే ఎక్కువగానే జరిగాయి. ఈవెన్ మీరు కూడా ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. మీరు కూడా అనుకోలేదు అంటే ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ట్రాన్స్ఫార్మేషన్స్ అయితే అవసరం అండి. ఈ ఫేజ్ ఏంటంటే కొంచెం పెయిన్ఫుల్ గానే ఉంటుంది. కాకపోతే ఈ ఫేజ్ ని మీరు ఎండ్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ఫేజ్ అనేది కానీ ఇలాగ పాస్ అవ్వకుండా, మీరు హీల్ అవ్వకుండా ఈ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే ఈ వ్యక్తి అసలు మీ పర్స్పెక్టివ్ నుంచి చూడాలి అనుకోవట్లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒకటి అనుకున్నారండి, అది సెట్ అవ్వాలంతే. మీరు అది సెట్ అవ్వడం కోసం ఏం చేస్తారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అనేది అది మీ ఇష్టం అండి. వాళ్ళ చేతుల్లో అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకేం అవసరం లేదండి. ఇక్కడ వాళ్ళు మీ నుంచి ఏంటంటే ఏది కూడా అంటే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అలా అని చెప్పి మిమ్మల్ని హర్ట్ చేయాలనేది అస్సలే వాళ్ళ ఇంటెన్షన్ అయితే కాదు. కాకపోతే మీరు కానీ సాటిస్ఫై అయినట్టుగా వాళ్ళు చేస్తే డెఫినెట్ గా వాళ్ళు లైఫ్ టైం రిగ్రెట్ అవుతారు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉందండి. ఎందుకో కానీ వాళ్ళకి ఇది గుడ్ వైబ్స్ ఇవ్వట్లేదు. ఎక్కడో కానీ భయం వేస్తుంది, ఎక్కడో కానీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందని అనిపిస్తుంది. చాలా ఇన్సెక్యూర్ గా అయితే ఫీల్ అవుతున్నారండి వ్యక్తులు. సో మీరు కూడా ఏంటంటే కొంత హీల్ అయితే దీనికి సొల్యూషన్ అనేది బెటర్ గా ఫైండ్ చేయగలరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పాస్ట్ ని రిలీజ్ చేయాలండి. అంటే ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఏం జరిగినా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా సరే ఇవన్నీ కూడా ఎండ్ అయిపోయాయండి. పాస్ట్ ని అలా మీరు హోల్డ్ చేసి పాస్ట్ ని గుర్తు చేసుకుంటే ఇది ఇబ్బందికరంగానే ఉంటుంది. అలా అని చెప్పి ఆ వ్యక్తి మరి గుర్తు చేసుకుంటున్నారు కదండి, అందుకే మాతో మాట్లాడట్లేదు కదా అని మీరు అంటే, ఆ వ్యక్తి పాస్ట్ ని గుర్తు చేసుకోవట్లేదండి. వాళ్ళకి మీరు ఫెయిర్ ట్రీట్మెంట్ ఇచ్చారు, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మీ దగ్గర నుంచి అది దొరికింది కాబట్టి అది దొరకాలనుకుంటున్నారు. అది దొరకాలి అంటే వాళ్ళు చెప్పిన దానికి మీరు అగ్రీ అయితేనే అది దొరుకుతుంది అనే ఫీల్లో ఉన్నారు. సో ఇదేంటంటే మీరు చూస్తున్న రీడింగ్ కాబట్టి నేను మీకే గైడెన్స్ ఇవ్వగలను కాబట్టి డెఫినెట్ గా నేను మీకు ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తితో ఒకవేళ మాట్లాడే సిచ్యువేషన్ ఉన్నా సరే వాళ్ళతో ఫైట్స్ అయితే చెయ్యొద్దు, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దండి. దానివల్ల ఎలాంటి యూజు లేదు. మరి కొంచెం ఏంటంటే ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేయడానికి మీకు ఛాన్స్ లేదు అనిపిస్తే ముందు మీరు హీల్ అవ్వడానికి ట్రై చేయండి, సైలెంట్ గా ఉండడానికి ట్రై చేయండి, పాస్ట్ ని కంప్లీట్ గా రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ ఉండగా ఈ వ్యక్తితో మీరు హ్యాపీగా ఉంటారు అని నాకైతే అనిపించట్లేదండి. బట్ డెఫినెట్ గా ఈ వ్యక్తితో ఒక ఛాన్స్ తీసుకోవాలి అంటే మాత్రం మీకు ఒక ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెద్దగా ఏం లేవు కాబట్టి వర్కౌట్ అవ్వచ్చండి. సో ఆలోచించండి, ఇదేంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ వ్యక్తి ఇంపార్టెంటా లేకపోతే ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ ఇంపార్టెంటా అనేది మీరు కానీ కరెక్ట్ గా థింక్ చేస్తే మీకే అర్థం అయిపోతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తికి మీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళు అసలు ఏం కావాలనుకుంటున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా ఈ వ్యక్తికి ఎలా అనిపించిందంటే మీరు ఒక డ్రీమర్ లా అనిపించారండి. మీ మాటలు కానీ లేకపోతే మీరు చేసే పనులు కానీ వాళ్ళని చాలా అట్రాక్ట్ చేసాయి అని చెప్పొచ్చు. మీరు అంత అట్రాక్టివ్ పర్సన్ అని మాత్రం వాళ్ళు ఫీల్ అయ్యారండి. ఎక్కడో కానీ ఆ వ్యక్తులు ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. ఈ కనెక్షన్ కూడా ఎలాంటిదంటే ఇన్స్టెంట్ కనెక్షన్ అనమాట. ఇది ఏ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, బట్ ఇద్దరి మధ్యలో ఫామ్ అయింది అయితే మాత్రం ఇన్స్టెంట్ కనెక్షన్ అని చెప్పొచ్చు. ప్లస్ ఇన్స్టెంట్ అట్రాక్షన్ కూడా అండి. వాళ్ళకి మీరు ఎందుకో కానీ చాలా అట్రాక్టివ్ గా అనిపించారు. అంటే మీ చామ్స్ ని వాళ్ళు రెసిస్ట్ చేయలేకపోయారండి క్లియర్ గా చెప్పాలంటే. సో ఇంత అట్రాక్టివ్ గా అనిపించిన వ్యక్తికి కూడా సడన్ గా ఎందుకో కానీ ఇదంతా కూడా ఒక ఇల్యూషన్ లాగా అనిపించింది. వాళ్ళు డ్రీమ్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే
కొన్ని విషయాలు మీరు ఏవైతే చేస్తున్నారో ఆర్ చెప్తున్నారో అది రియలిస్టిక్ గా అనిపించలేదండి. మీరు ఒక ఐడియల్ పర్సన్ లా అనిపించింది అయితే నిజమే, కానీ మీరు చెప్పిన మాటలు కానీ మీరు చేసే పనులు కానీ రియలిస్టిక్ గా అనిపించలేదు. అంటే ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తున్నారేమో, లేకపోతే సేఫ్ జోన్ లో ఉండడం కోసం ఇలాంటి మాటలు చెప్తున్నారేమో, లేకపోతే మీ అవసరం కోసం మీరు ఏంటంటే వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారేమో అని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. అంటే దానికి రీజన్ కూడా ఏంటంటే ఇన్స్టెంట్ కనెక్షన్ కదా, ఇన్స్టెంట్ అట్రాక్షన్ కదా. సో ఆటోమేటిక్ గా అలా వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది ఉంటుందండి. రిలేషన్షిప్ లో ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి నాకు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, ఎప్పుడైతే ఈ వ్యక్తికి మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటిలాగా, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక ఫ్లర్ట్ లా అనిపించడం కానీ, ఒక ప్లేయర్ లా అనిపించడం కానీ అలాంటివి అయితే జరిగాయండి. మేబీ మీరు ఇక్కడ ఎంత సిన్సియర్ గా మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకున్నా ఆర్ అంటే ఎగ్జిబిట్ చేసుకున్నా సరే, స్టిల్ ఆ వ్యక్తికి ఎక్కడో కానీ మీరు అది కాదేమో అనే ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తిని ప్లీజ్ చేయడం కోసం కానీ, ఈ వ్యక్తిని హ్యాపీగా ఉంచడం కోసం కానీ మీరు ఏంటంటే వీళ్ళ దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టారండి. లేకపోతే మీ వల్ల అవ్వనివి కూడా కొన్ని మీరు చెప్పారు వాళ్ళకి. అది ఫేక్ ప్రామిస్ అని అన్న కానీ మీరు ఏమనుకున్నారంటే ఆ టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఆ టైం వచ్చినప్పుడు వర్కౌట్ చేద్దాంలే ఎలానో ఒకలా అనుకొని వీళ్ళని ఏంటంటే మీరు మిస్లీడ్ చేశారు. అదైతే నిజం. సో దానివల్లే ఇదంతా కూడా స్టార్ట్ అయిందండి. ఈ కార్డ్ చూసారు కదా, వ్యక్తికి ఏంటంటే మీరు అనేసరికి ఒక డిఫరెంట్ ఫీలింగ్ స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా ఈ వ్యక్తికి ఏంటంటే మీరు అంటే చాలా ఇష్టం ఉందండి, మీరు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. కాకపోతే మీరు చేసిన పనులు కానీ మీరు చెప్పిన మాటలు కానీ ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా మిస్లీడ్ చేసేయండి. చేయలేదు అంటే అది అబద్ధమే. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ మెంటల్ స్టేట్ కానీ చూస్తేనే నాకు అర్థమవుతుంది. దాంతో ఇంకేంటంటే మీరు మేబీ వాళ్ళతో సిన్సియర్ గా ఉన్నా ఈ వ్యక్తి మిమ్మల్ని ఏంటంటే ఒక పర్టికులర్ జోన్ నుంచి చూడడం స్టార్ట్ చేశారు. మీరు నిజంగా ఏదైనా వాళ్ళకి చెప్తున్నా సరే అది వాళ్ళకి అబద్ధంలా అనిపించడం స్టార్ట్ అయిందండి. అంటే ఎక్కడో కానీ ఒక ఫేక్ పర్సన్ లా కనిపించారు అనమాట. అంటే వాళ్ళకి వాళ్ళే ఎక్కువ ఆలోచించారు, వాళ్ళకి వాళ్ళే అంటే లేనివ్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఆ లేనివ్ క్రియేట్ అవడానికి రీజన్ అయితే మాత్రం మీరే, అందులో నో డౌట్. ఎందుకంటే బేసిక్ గా మీ వైపు నుంచి కూడా ఏం లేకపోతే వాళ్ళకి అలాంటివి జరగవండి. బట్ అలాంటివి జరిగాయి అంటే మీరు ఒక రీజన్ అనే చెప్పాలి. మీ వైపు నుంచి కూడా మీరు కొన్ని చేశారు, దానివల్ల ఆ వ్యక్తులు ఏంటంటే అలా మారిపోయారు. సో ఇంక వాళ్ళకి ఏమనిపించిందంటే ఈ వ్యక్తి చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ప్లస్ ఈ వ్యక్తి ఒకటి చెప్తున్నారు అంటే దానికి చాలా డీప్ గా ఆలోచించాలి. వీళ్ళు చెప్పింది అదొక్కటే బేస్ చేసుకొని అయితే మనం అంటే డిసైడ్ అయిపోవడానికి లేదు. ఎందుకంటే వ్యక్తులు అలాంటి వాళ్ళు కాబట్టి మనం ఏంటంటే అంత ఈజీగా ట్రస్ట్ చేయకూడదు అని చెప్పి ఇలా అంటే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నారండి. సో ఇప్పుడు కూడా ఏంటంటే యాక్చువల్గా ఈ వ్యక్తికి మీరు కావాలి, మీతో ఉండాలనేది వాళ్ళ కోరిక. కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు ఒక వేలో చూసారండి. సో మళ్ళీ మీరు అలానే ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో యాక్చువల్గా ఈ వ్యక్తులు ఏంటంటే స్టక్ అయిపోయారు, ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. బ్యాక్ అండ్ ఫోర్త్ సిచ్యువేషన్ అండి. కాసేపు ఏంటంటే మీతో ఉండాలనిపిస్తుంది, కాసేపు మీతో ఉంటే పరిస్థితులు ఏ రకంగా మారిపోతాయో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ సిచ్యువేషన్ అనేది నాకు బాగా కనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా హర్టింగ్ గా ఉంటుందండి. మెయిన్ మీకు హర్టింగ్ గా ఉందా లేదా నాకు తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం చాలా హర్టింగ్ గా ఉంది. సో ఇక్కడ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మీరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలి. మీరు ఏదైనా చేసినప్పుడు కానీ చెప్పినప్పుడు కానీ వాళ్ళ కోసం ఒక్కసారైనా ఆలోచించి మీరు అది చేసినా చెప్పినా చాలు అని అనుకుంటున్నారండి. ప్లస్ మీరు సెల్ఫిష్ గా ఉండొచ్చు, అది తప్పు కాదు, కానీ మీ సెల్ఫిష్నెస్ వల్ల వాళ్ళు హర్ట్ అవుతున్నారు. సో అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇలా అనుకుంటున్నారండి. సో ఇక్కడ ఏంటంటేనండి నేను చెప్తున్నాను కదా, ఈ వ్యక్తులు ఏంటంటే మీ నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెద్దగా అయితే ఎక్స్పెక్టేషన్స్ నిజంగానే ఏం లేవు, కానీ ప్రాబ్లం ఏంటంటే మీ ఇద్దరికి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారండి, డెఫినెట్ గా ఉన్నారు. ఆ వ్యక్తి ఏంటంటే ఎవరైనా కూడా అవ్వచ్చు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఒక లేడీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. పర్టికులర్ గా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే మీరు రీడింగ్ లో చూసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ వ్యక్తి అని చెప్పొచ్చు. సో మీ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే మీరు ఈ థర్డ్ పర్సన్ మాటలు వింటున్నారు అని అనుకుంటున్నారు.
థర్డ్ పర్సన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అనుకుంటున్నారు. ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే డెఫినెట్ గా లేడీ అండి. మీ జెండర్ ఏదైనా కూడా అవ్వచ్చు, కానీ మీ ఇద్దరికి మధ్యలో ఉంది మాత్రం ఒక లేడీ. సో మీ వ్యక్తి ఆబ్వియస్ గా ఏమనుకుంటున్నారంటే ఈ లేడీ మాటలు మీరు ఎక్కువ వింటున్నారు, ఈ లేడీ వల్ల ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఈ లేడీ వల్ల మీరు ఏంటంటే కొంత ఈ వ్యక్తికి ప్రయారిటైజ్ చేయట్లేదు, మిస్లీడ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. సో అల్టిమేట్ గా నేనైతే ఒకటే చెప్తానండి, మీ లైఫ్ లో నిజంగానే ఇలా ఎవరైనా ఒక లేడీ ఉంటే మాత్రం వాళ్ళని మీరు 100% దూరం పెట్టాల్సిన అవసరం ఏం లేదు, కానీ ప్రయారిటైజ్ చేయడం అనేది మాత్రం తెలుసుకోండి. బ్యాలెన్స్ చేయడం అనేది తెలియాలండి. మెయిన్ మీరు ఏంటంటే రీడింగ్ చూసే వాళ్ళు ఒక అబ్బాయి అయితే మాత్రం ఇది మీకు ఒక వార్నింగ్ సైన్ లాంటిది. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయడం తెలియాలి. ఈ రిలేషన్షిప్ అవసరం లేదు అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం అండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ కార్డ్స్ చూసిన దాని ప్రకారం మీ వ్యక్తి మీ నుంచి ఏది ఎక్కువ ఆశపడట్లేదు. వాళ్ళకి మీ లవ్ ఒక్కటే కావాలి, మీ అటెన్షన్ ఒక్కటే కావాలి, మీ ఎఫెక్షన్ ఒక్కటే కావాలి. కాకపోతే అది వాళ్ళకి దొరుకుతుందా లేదా 100% అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి ఏం కావాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు అని వాళ్ళు అనుకుంటున్నారండి. వాళ్ళ నీడ్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయగలరు మీరేంటంటే ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా ఇది వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తారో అప్పుడే వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీ లైఫ్ లోకి రావడం కానీ మీ ఇద్దరు హ్యాపీగా ఉండడం కానీ జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి మీ నుంచి పెద్దగా ఏం ఆశపడట్లేదు, కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించాలి, వాళ్ళ ఎమోషన్స్ కూడా మీరు కన్సిడర్ చేయాలి. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి అనేది మాత్రమే వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే మీ నుంచి ఫేక్ ప్రామిసెస్ కానీ మీ నుంచి పెద్ద పెద్ద గిఫ్ట్స్ కానీ ఏమీ ఆశపడట్లేదండి. వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే క్లియర్ గా నేను చెప్తున్నాను, మీరు ఏదైతే వాళ్ళకి చెప్తారో అది చెయ్యాలి, చేయగలిగిందే చెప్పాలి, లేనివి చెప్పొద్దు. అలానే వాళ్ళ గురించి మీరు ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళతో చెప్పడం కానీ వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కూడా ఈ వ్యక్తికి ఇష్టం లేదండి. క్లియర్ గా చెప్పాలంటే అంటే ఇది ఒక జనరల్ రీడింగ్, మేబీ మీకు రెజోనేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ కొంచెం ఏంటంటే ఒక లేడీని పాయింట్అవుట్ చేస్తున్నాయి. మీ ఇద్దరి మధ్యలో ఒక లేడీ ఉన్నారు. సో ఇది మారాలండి. మీరు ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఆ వ్యక్తికి ఏంటంటే మీరు ఫస్ట్ ఎలా కనిపించారో అలానే కావాలి. అలా అని చెప్పి 100% మీరు అలానే ఉండాలని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. కాకపోతే అట్లీస్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళతో ఏదైనా మీరు సిచ్యువేషన్ హ్యాండిల్ చేసినప్పుడు కానీ ప్యూర్ గా ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. మీరు వాళ్ళకి అబద్ధాలు చెప్పి ఇంకెవరికో ఫేవర్ చేయడం, లేకపోతే మీరేంటంటే వాళ్ళతో ఉండాలి అని చెప్పి వాళ్ళని మిస్లీడ్ చేయడం ఇదైతే వాళ్ళకి అవసరం లేదండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేమో అడ్వైస్ ఇస్తుందో. సో చెప్పాను కదండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ హార్ట్ ని మీరు ఓపెన్ చేయాలండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు కూడా మీ హార్ట్ ని క్లోజ్ చేసుకున్నారు. ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే మీకు కూడా కొన్ని అంటే ఆలోచనలు ఉన్నాయి. దానివల్ల మీరు ఏంటంటే వాళ్ళని ఎందుకో హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే మీరు చాలా ప్యాషనేట్ గా మళ్ళీ కూడా రిలేషన్షిప్ ని బెటర్ చేయాలంట. ఈ వ్యక్తిలో ఏంటంటే మీరు ఆ పాజిటివ్ ఎనర్జీ చూసినప్పుడు మాత్రమే ప్యాషనేట్ గా ఉండగలరండి. అలా పాజిటివ్ ఎనర్జీ చూడాలి అంటే మీ హార్ట్ ని మీరు ఓపెన్ చేయాలి. సో ఇదంతా కూడా ఒక చైన్ లాంటిది. ఆ వ్యక్తిలో పాజిటివిటీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఆ వ్యక్తి చేసిన పాజిటివ్ థింగ్స్ కూడా మీరు గుర్తు చేసుకోవాలండి. ప్రతి మనిషి కూడా ఎప్పుడు ఒక వ్యక్తికి బ్యాడే చేసుకుంటూ ఉండరు కదా, వాళ్ళు ఏదో గుడ్ చేసే ఉంటారు, వాళ్ళు ఏదో ఒక హ్యాపీ మెమరీస్ ఇచ్చే ఉంటారు. సో అలానే మీరేంటంటే ఈ వ్యక్తిలోని పాజిటివ్ థింగ్స్ చూడాలి అనుకుంటే మాత్రం వాళ్ళు చేసిన మంచిని గుర్తు చేసుకోండి. సో వన్స్ అది కూడా మీకు గుర్తొస్తే మీలో మేబీ ఏంటంటే ఆ లవ్ అనేది బ్లూమ్ అవ్వచ్చండి. ప్రెసెంట్ ఏంటంటే మీ హార్ట్ ని మీరు క్లోజ్ చేసుకున్నారు. యాక్చువల్ గా ఈ రీడింగ్ ఎందుకు చూస్తున్నారో కూడా నాకైతే తెలీదు. బట్ డెఫినెట్ గా ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఏంటంటే ప్రెసెంట్ ఒక కనెక్షన్ అయితే లేదండి. బట్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు, అదైతే మాత్రం నిజం. మరి మీకు కావాలని ఉందా లేదా అనేది మీకే తెలియాలి. ఎందుకంటే ఇక్కడ మీ హార్ట్ ని ఎప్పుడైతే క్లోజ్ చేసుకున్నారో ఇంకా ఆ వ్యక్తి గురించి మీరు ఏమి పాజిటివ్ గా ఆలోచించగలరు. ఇంకా ఆ వ్యక్తిని అంటే మీరు ఇంకా ఎలా కావాలనుకుంటారు, బలంగా కావాలనుకుంటే తప్ప రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి ప్రాబ్లంలా నాకు అనిపించట్లేదండి, మీరే ప్రాబ్లంలా నాకైతే అనిపిస్తుంది. మీ ఇద్దరికి సంబంధించిన రీడింగ్ కాబట్టి నేను ఒకటే చెప్తానండి, మీరు ఈ వ్యక్తిలో
పాజిటివ్ సైడ్ కూడా చూడడానికి ట్రై చేయండి. మీ ఇద్దరి మధ్యలో జరిగిన హ్యాపీ మూమెంట్స్ కూడా గుర్తు చేసుకోండి. డెఫినెట్ గా మీ హార్ట్ ని మీరు ఓపెన్ చేయగలుగుతారు. వన్స్ మీ హార్ట్ ని ఓపెన్ చేస్తే అన్కండిషనల్ గా మీరు ఏంటంటే వాళ్ళకి ఆ లవ్ ని షేర్ చేయగలుగుతారండి. వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి లేకపోతే వాళ్ళు ఇలానే ఉండాలి అని మీరు కూడా అనుకోకుండా వాళ్ళని ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు. డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ అయితే బెటర్ అవుతుంది. ఆ వ్యక్తి కూడా మీ నుంచి అదొకటే కోరుకుంటున్నారండి. వాళ్ళకి మీ నుంచి ఇంకేం అవసరం లేదు. సో ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు ఈ వ్యక్తి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అసలు మీ నుంచి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి రిలేషన్షిప్ లో చాలా టాక్సిసిటీ ఫీల్ అయ్యారండి. మీరు ఏంటంటే ఎంత నెగిటివ్ వైబ్స్ ఇవ్వాలో అంతా వాళ్ళకి ఇచ్చారని చెప్పొచ్చు. ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం ఉంది, బట్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో మాత్రం వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా లేరండి. ఈ రిలేషన్షిప్ ఎప్పుడూ కూడా వాళ్ళకి ఒక బ్యాడ్ మెమొరీ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది ఎలా కనిపిస్తుందంటే ఈధర్ ఈ వ్యక్తికి మీరు బాగా ఎడిక్ట్ అయిపోవడం వల్ల వాళ్ళ మీద మీరు ఎక్కువ డిపెండ్ అయినా అయిపోయి ఉండాలి, అండ్ వాళ్ళని మీరు బాగా కంట్రోల్ చేయడం అయినా చెయ్యాలి, లేకపోతే ఈ వ్యక్తి ఈ రిలేషన్షిప్ లో చాలా రకాలుగా సఫర్ అవ్వడం అయినా కూడా జరిగి ఉండాలి. ఇలా చాలా నెగిటివ్ ఎలిమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం మీరు తీసేసుకోవచ్చు. బట్ ఏంటంటే వ్యక్తి అయితే మాత్రం ఆ టాక్సిసిటీ అయితే ఫీల్ అయ్యారండి. మీరు వాళ్ళకి ఏంటంటే ఒక టాక్సిక్ పర్సన్ లా అనిపించడం అయితే మాత్రం నిజం. సో దీనివల్ల ఏంటంటే మీరు ఊహించలేదు, ఆ వ్యక్తి ఊహించలేదు, అంటే డిజాస్టర్ అయితే జరిగిపోయిందండి. చాలా వరకు బ్రేకప్ కానీ, సెపరేషన్ కానీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఏదైనా కూడా జరిగి ఉండొచ్చు. బట్ డెఫినెట్ గా ఇద్దరు కూడా ఊహించనివి అయితే జరిగాయి. సో ఇంకా ఇద్దరి మధ్యలో కూడా రిలేషన్షిప్ అనేది అయితే ఎండ్ అయిపోయినట్టు నాకైతే అనిపిస్తుంది. దానికి రీజన్ కూడా ఏంటంటేనండి, మీరు కావాలని చేశారని నేను అనను, కానీ ఏదో జరిగిందండి ఇక్కడ. సో అదేంటంటే వాళ్ళకి చాలా హర్టింగ్ గా ఉంది. వాళ్ళలోనే ఏంటంటే ఇంకా ఎక్కడో కానీ ఆ పెయిన్ అయితే ఉంది. బట్ ఏంటంటే ఈ వ్యక్తులు ఈ ఫేజ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఏంటంటే మళ్ళీ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారండి. యాక్చువల్గా ఈ వ్యక్తులు మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నాకైతే అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఇంత ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ మీ విషయంలోని వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినా లేకపోతే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ప్రయత్నం చేసినా సరే అది వాళ్ళకి మళ్ళీ హర్ట్ చేస్తుంది, లేకపోతే వాళ్ళు సఫర్ అయ్యేలా చేస్తుంది, కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ బెటర్ చేయదు అనే ఒక ఫీలింగ్ లో ఉన్నారండి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్ లో ఇప్పటికైనా ఒక లైట్ చూడాలనుకుంటున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే చాలా టాక్సిక్ రిలేషన్షిప్ లా అనిపించిందండి. సో దానివల్ల ఏంటంటే ఇప్పటికైనా సరే దీని నుంచి బయటకు వస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉండొచ్చు, ఇప్పటికైనా సరే పీస్ అనేది దొరుకుతుంది అని వాళ్ళు ఎక్కడో బిలీవ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు వెనక్కి రావాలనుకోవట్లేదు. ఎందుకంటే వన్స్ వెనక్కి వస్తే మళ్ళీ ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారో. అలా అని మీరంటే ఇష్టం లేదా అంటే ఉంది, కాకపోతే మీ విషయంలో వాళ్ళు ఏంటంటే కమిటెడ్ గా ఉండలేకపోతున్నారండి. ఎందుకంటే మీరు వాళ్ళకి అసలు ఆ కమిట్మెంట్ ఇస్తారా? వాళ్ళు పాస్ట్ లో ఎలా అయితే మిమ్మల్ని ఒక పాజిటివ్ పర్సన్ అనుకున్నారో ఆ పాజిటివ్ వైబ్స్ మీరు ఇవ్వగలరా అనేది వాళ్ళకి ఎప్పుడూ డౌటే. ఇక్కడ చూసారు కదా, యాక్చువల్ గా వాళ్ళు అంటే కలవాలి, కలిసి ఉండాలి అనడానికి అసలు పర్పస్ ఏంటి? మీరు అసలు ఏం రీజన్ వాళ్ళకి ఇస్తారు? వాళ్ళు కలవాలనుకుంటే ఎందుకు కలవాలి మీతో? మీరు అసలు ఎలా డిజర్వ్ చేస్తారు? దానికి మీరు ఎలా జస్టిఫికేషన్ ఇస్తారు? ఇవన్నీ వాళ్ళకి తెలియాలండి. ఈ వ్యక్తులు ఏంటంటే మీరు కమిటెడ్ గా ఉంటారు, మీరు లాయల్ గా ఉంటారు, లేకపోతే మీరు కాంపాషనేట్ గా థింక్ చేస్తారు, లేకపోతే మీకు పేషెన్స్ ఉంది, ఇవన్నీ కూడా అనుకోవట్లేదండి. ఈవెన్ వాళ్ళు ఏంటంటే మీ నుంచి అది ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు నిజానికి. అంటే ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే వ్యక్తులకి మీరు ఏమైనా ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చి మీరేంటనేది వాళ్ళకి చూపించుకోవాలనుకుంటే అది మీ ఇష్టం అండి. కానీ అవన్నీ చూడండి వాళ్ళు మీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరంట, వాళ్ళకి మీ నుంచి ఏం అవసరం లేదంట. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి, ఈ వ్యక్తి మీ లైఫ్ లో ఉండాలి అనుకుంటే మీరే ఇనిషియేట్ చేయాలి, మీరే మిమ్మల్ని మీరు అది కాదు అని ప్రూవ్ చేసుకోవాలి, ఆర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి మీరు రీచ్ అవ్వాలి. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు, బట్
మీరేంటంటే వాళ్ళు అనుకున్న టైప్ వ్యక్తి కాదు అని ప్రూవ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వాళ్ళకి ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. అలా అని చెప్పి మీరు అనుకోవచ్చు ఇది అసలు వర్తీయేనా, అలా మేము స్టెప్ తీసుకోవాలంటే ముందు వాళ్ళు వర్తీయా కాదా, వాళ్ళ వల్ల మేము మళ్ళీ సఫర్ అవ్వకూడదు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ సఫరింగ్స్ అయితే ఏమి ఉండవండి. ఎందుకంటే వ్యక్తులు వన్స్ మీరు కానీ ప్రాపర్గా కమిట్మెంట్ ఇచ్చి ప్రాపర్గా మీరు అది కాదు అని ప్రూవ్ చేసుకుంటే మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా మీతో మంచిగానే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఏంటంటే అవన్నీ మీలో నోటీస్ చేస్తారని అనుకోవట్లేదు. ఏదో ఒక టైంలో అయినా సరే మీ నుంచి మళ్ళీ ఆ నెగిటివ్ వైబ్స్ వస్తాయేమో అనే భయం ఉంది. మళ్ళీ వాళ్ళు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారేమో, మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందేమో, వాళ్ళు సఫర్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి వస్తాయేమో అనే ఫియరే వాళ్ళకి ఎక్కువగా ఉంది. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. పెయిన్ అయితే వాళ్ళకు ఉంది. సో మీరు ఆలోచించుకోండి, ఈ వ్యక్తి కావాలి అనుకుంటే మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టండి, మీ వైపు నుంచి మీరు కమిట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ వ్యక్తి అవసరం లేదు, ఎలాగా అంటే ఇద్దరు దూరం అయిపోయారు కదా అని అనుకుంటే ఇంకా అది మీ. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఒకటి ఉందండి. ఆ వ్యక్తి ఏంటంటే ఎంతో ఆలోచించకుండా వ్యక్తికి అంటే మీరు అంత పాజిటివ్ వైబ్స్ ఇవ్వకుండా అయితే మీ విషయంలోని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడం అయితే జరగదు. వెనక్కి రారేమో అని మీరు అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే వెనక్కి రావాలంటే చాలా జరగాలి. అది మీరు చేయగలరా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తికి మీరు ఒక న్యూ పర్సన్ లాగా, ఒక డిఫరెంట్ పర్సన్ లాగా వాళ్ళ లైఫ్లోకి వెళ్తే ఓకే అండి. బట్ పాస్ట్లో ఎలా అయితే ఉన్నారో అదే వేలో ఈ వ్యక్తి లైఫ్లోకి మళ్ళీ వెళ్తారు అంటే వాళ్ళకి అవసరం లేదు. అది మీ వల్ల అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి మీరు అనేసరికి ఒక ఫీలింగ్ అయితే ఉంది. సో ఆ ఫీలింగ్ పోవాలి. ఎందుకంటే అది గుడ్ ఫీలింగ్ కాదు. ఆ గుడ్ ఫీలింగ్ అనేది ఇప్పుడు మీరు క్రియేట్ చేయాలి. గుడ్ ఇంప్రెషన్ అనేది వాళ్ళకి వచ్చేలా చేయాలి. అంటే మీరు అనుకోవచ్చు అసలు వాళ్ళకి గుడ్ ఇంప్రెషన్ వస్తుందా, మేము చేయగలమా, మా వల్ల అవుతుందా అని. 100% ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, మీకు కూడా వాళ్ళంటే ఆ లవ్ ఉండాలి, మీకు కూడా అంటే చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి. సో అది మీకు ఉందా లేదా అనేది చూసుకోండి. డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే థింగ్స్ అయితే వర్కౌట్ అవడానికి 100% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే నేను చెప్పాను కదా, ఇది మీ చేతుల్లో ఉన్న సిచ్యువేషన్ అండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. 100% నేను చెప్తున్నానండి, ఈ వ్యక్తి మీద మీరు డిపెండ్ అయిపోయారు, ఈ వ్యక్తికి మీరు ఎడిక్ట్ అయిపోయారు. మీ ఎడిక్షన్స్ వల్ల కూడా ఈ వ్యక్తి కొంత సఫర్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తి నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. ఈ రిలేషన్షిప్ ఏంటంటేనండి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా థింక్ చేసి ఎవరికి వాళ్ళు కొంత ఇండిపెండెంట్గా ఉండి ఆ లవ్ని కానీ షేర్ చేసుకొని ఉంటే ఇది ఒక బ్యూటిఫుల్ వేలో ట్రాన్స్ఫార్మ్ అయి ఉండేదండి. అలా అని చెప్పి ఒక వ్యక్తిని ఎక్కువ లవ్ చేశారు అది రాంగ్ అని నేను చెప్పను. కానీ మీ ఎక్కువ లవ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఈ వ్యక్తికి మీరు క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా, ఎక్కువ లవ్ వల్లైనా ఈ వ్యక్తికి ప్రాబ్లం క్రియేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే కొన్ని విషయాల్లో మీరు మ్యానిపులేట్ అయినా సరే ఈ వ్యక్తికి ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఇదేంటంటే 2 వేస్లో నాకు కనిపిస్తుందండి. ఒకటి ఎక్కువ లవ్ చేసి ఎక్కువ ఎడిక్షన్ వల్ల అయినా ఇది జరిగి ఉంటుంది, లేకపోతే ఈ వ్యక్తి అంటే ఎక్కువ నెగిటివిటీ డెవలప్ చేసుకొని అయినా సరే మీరు ఇలాంటి పనులు చేశారు. అంటే ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా మ్యానిపులేట్ కూడా చేసి ఉండొచ్చు. సో ఒకటే చెప్తానండి, ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి, మీలో చేంజెస్ రావాలండి. ఇక్కడ చూసారు కదా మిర్రర్ సెల్ఫ్ అని వచ్చింది. అంటే మీరు అసలు ఎలా ఉన్నారు, మీ బిహేవియర్ ఎలా ఉంది, ఈ వ్యక్తిని మీరు ఎలా ట్రీట్ చేశారు, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే అనాలిసిస్ చేసుకోవాలండి. మీరు చేసిన దానికి మీరు ఏంటంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. వన్స్ మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకున్న తర్వాత యాక్సెప్టెన్స్ కూడా ఇంపార్టెంటే. ఈ వ్యక్తిని మీరు లవ్ చేయడం తప్పు కాదు. సో మిమ్మల్ని కూడా మీరు లవ్ చేసుకోండి, ఆ వ్యక్తిని కూడా అంతే లవ్ చేయండి. అంటే బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన అవసరం ఉందండి. ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్లో అలాంటివి వస్తాయో అప్పుడే వర్కౌట్ అవుతుంది. ప్లస్ చూసారా, ఈ వ్యక్తికి మీరు అంటే ట్రస్ట్ లేదు. సో ట్రస్ట్ని కూడా బిల్డ్ చేయాలి. అసలు మీకు ముందు ఈ వ్యక్తి అంటే ట్రస్ట్ ఉందా లేదా అని నాకు డౌట్ వస్తుంది. సో ఎప్పుడైతే ఆ వ్యక్తికి మీరు అలా నెగిటివ్గా అనిపించారో దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని 100% ట్రస్ట్ చేయలేకపోయారండి. వాళ్ళ హార్ట్ని మీకోసం ఓపెన్ చేయలేకపోయారు. మేబీ ఓపెన్ చేసే ఉండొచ్చు, బట్ మీ యాక్షన్స్ వల్ల మీ బిహేవియర్ వల్ల ఆ నెగిటివిటీ అయితే ఫీల్ అయ్యారండి వాళ్ళు. నేను చెప్పింది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే
డెఫినెట్గా మీలోనే చేంజెస్ రావాలండి. ఒకవేళ నేను చెప్పింది మీకు రెజోనేట్ అవ్వకపోతే జనరల్ రీడింగ్ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. బట్ నేనైతే మీకు ఒకటే చెప్తాను, మారడానికి ట్రై చేయండి. అసలు ఎక్కడ మార్పులు రావాలి, ఎలా మారాలి అనేది ఆలోచించుకోండి. ఒకవేళ ఈ వ్యక్తి కావాలనుకుంటే, ఈ వ్యక్తి అవసరం లేదనుకుంటే మీరు ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. బట్ హీల్ అవ్వడం కోసం వర్క్ చేయండి. సెల్ఫ్ లవ్ అనేది డెవలప్ చేసుకోండి. మిమ్మల్ని మీరేంటంటే ఒక బ్యూటిఫుల్ స్పాట్లో పెట్టుకొని చూడండి. మీ ఎనర్జీని మీరేంటంటే ఫీల్ అవ్వండి. సో ఈ రకంగా మీరు ఎప్పుడైతే అంటే అలాంటి ఒక పాజిటివిటీ డెవలప్ చేసుకుంటారో డెఫినెట్గా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఆ పాజిటివ్ వైబ్సే వెళ్తాయండి. మిమ్మల్ని వాళ్ళు ఏంటంటే బెటర్ వేలో యాక్సెప్ట్ చేయగలుగుతుంటారు. సో ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.